మాట్లాడుతున్నాం. పెద్దపల్లి నుంచి విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఎన్ని రౌండ్స్ కౌంటింగ్ పూర్తయింది, ఎట్లా ఉన్నాయి ఇప్పటిదాకా వస్తున్న రిజల్ట్స్? సౌజన్య, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇందాకనే మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 5094 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్లో ఉన్నారు. సో ఒకసారి ఓవరాల్గా ఓట్లను పరిశీలిస్తే మొత్తము 23,495 ఓట్లు గడ్డం వంశీకృష్ణకు రాగా బీజేపీ అభ్యర్థికి 18,400 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 9,312 ఓట్లు రావడం జరిగింది. సో టోటల్ ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి 5,094 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం మంతని కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 4 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగగా మంచిర్యాలలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరుగుతున్నది. మంచిర్యాల విషయానికి వస్తే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు 3 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ మంచిర్యాలలో జరగగా ఇక్కడ మాత్రము పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి ఈ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. ఇప్పుడు రెండో రౌండ్ కూడా స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో సెకండ్ రౌండ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే సెకండ్ రౌండ్ బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి సెకండ్ రౌండ్ కూడా అక్కడ వాటి పరిధిలో అంటే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పూర్తయినప్పటికీ అక్కడ కూడా లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కొనసాగుతున్నారు. సో ఓవరాల్ రిజల్ట్ రావడానికి సెకండ్ రౌండ్కు సంబంధించి మరి కాసేపు టైం పట్టే అవకాశం ఉంది. సో ఇందాకనే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 2 కౌంటింగ్ కేంద్రాలలో ఇక్కడ మంతని జేఎన్టీయూలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది చేశారు. మంచిర్యాలకు సంబంధించి అక్కడ ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. సో పోస్టల్ బ్యాలెట్ ఫలితాన్ని కూడా మరి కాసేపట్లో అధికారులు వెల్లడించనున్నారు. సో ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 5,094 లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కొనసాగుతున్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ అభ్యర్థి ఉండగా థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. సో రౌండ్ కూడా మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నది. మొత్తం కూడా అంటే అన్ని సెగ్మెంట్లు కలిపి 21 రౌండ్లు ఉన్నాయి. అయితే చెన్నూరు, బెల్లంపల్లి వీటికి సంబంధించి మాత్రం 17 రౌండ్లు కొనసాగనున్నాయి. ధర్మపురి 19 రౌండ్లు, పెద్దపల్లి కానీ రామగుండానికి సంబంధించి 21 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసరికి మరొక 4-5 అవర్స్ టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది. కాకపోతే అన్ని సెగ్మెంట్లతో పోలిస్తే కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ కొనసాగుతున్నది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం 2 గంటల పైన టైం తీసుకున్నట్టు 2 గంటల టైం పట్టింది. సో మొదటి రౌండ్ పూర్తయింది కనుక ఇప్పుడు ఒక ట్రాక్ మీదకి వస్తారు. చాలా తొందరగా రెండో రౌండ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. సో ఓవరాల్గా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అయితే 5,094 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇప్పుడు మనకు చూస్తుంటే అంటే ఈ ట్రెండ్ ఇట్లానే కొనసాగుతున్నది. సెగ్మెంట్ వైజ్గా చూసినా మంచిర్యాల సెగ్మెంట్ చూసినా, చెన్నూరు చూసినా, బెల్లంపల్లి చూసినా, పెద్దపల్లి చూసినా, రామగుండం చూసినా, ధర్మపురి చూసినా ఈ సెగ్మెంట్లలో అక్కడ ఉన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం రౌండ్ కూడా కొంత మెజారిటీ పెరుగుతూనే వస్తుంది. సో ఓవరాల్గా రెండో రౌండ్ పూర్తయిన తర్వాత ఎంత మెజారిటీ వచ్చేదానిపైన కూడా అధికారులు మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వనున్నారు. సౌజన్య. రైట్ విజయ్.